హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుంటూరు నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నాను. కాకపోతే నేను గుంటూరులో ఎక్కాలి, కాకపోతే కొంచెం వేరే వాళ్ళని కలవాల్సి వచ్చేసి నేను చిలకలూరుపేట దాటిన తర్వాత అయితే ఎక్కుతున్నాను బస్సు. నేను బుక్ చేసుకున్న వచ్చేసరికి ఎక్స్ప్రెస్ లైన్ ట్రావెల్స్. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ లైన్ ట్రావెల్స్లో జర్నీ చేసి ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా కింద కామెంట్ చేయండి. మీ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. బస్సు అయితే వాల్వో 9600S బస్సు. చాలా ప్రీమియంగా ఉంది బస్సు. కింద నా లగేజ్ అయితే కింద పెడుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి నేను యాక్చువల్గా చెప్పాను కదా, గుంటూరులో వచ్చేసరికి 9కి బస్సు. కాకపోతే నేను చిలకలూరుపేట వస్తున్నాను వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను అనమాట. కాకపోతే బస్సు చిలకలూరుపేట రాదు, చిలకలూరుపేట అవుట్స్కట్స్ నుంచి చిలకలూరుపేట సిటీలోకి రాకుండా ఈ కొత్తగా ఇది వేశారు బైపాస్ అనమాట. దాన్ని తిమ్మాపురం దగ్గర రైట్ వెళ్ళిపోయింది. మళ్ళీ బొప్పూడులో హైవేలో కలిసిద్ది అనమాట. అక్కడైతే ఎక్కాను నేను, బొప్పూడి దగ్గర అయితే ఎక్కాను. హైవే మీద ఆగి ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోయింది బస్సు. సో నేను ఫ్లైఓవర్ పైకి ఎక్కి అక్కడైతే ఆగాను. టైం వచ్చేసరికి నేను 11కి అయితే ఈ బస్సు ఎక్కాను. దీనికి ముందు మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక బస్సు అయితే వెళ్ళింది నా ముందు నుంచి. దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ట్రాకింగ్ అయితే పని చేయట్లేదు బస్సుది. టైమింగ్ చూడండి, 11 అయితే అయింది నేను బస్సు ఎక్కేసరికి. 11 దాకా అక్కడ మేము వెయిట్ చేసాము. ట్రాకింగ్ పని చేయపోయేసరికి వాళ్ళకి పొద్దాకలా ఫోన్ చేసి అడగాల్సి వచ్చింది, బస్సు ఎక్కడుందని. వాళ్ళు అడిగాను ట్రాకింగ్ ఎందుకు పని చేయట్లేదని. అది కొన్నిసార్లు పని చేస్తుంది, ఇంకోసారి పని చేయట్లేదు అని చెప్పారు. పక్కన రాజేష్ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది, అది కూడా వాల్వో బస్సు. రాజేష్ ట్రావెల్స్ వర్సెస్ ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ బస్సు. నేను ఎక్స్ప్రెస్ ట్రావెల్సే గెలిచింది అనుకున్నా, కానీ అంతలోకి టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ దగ్గర అది ముందు వెళ్ళిపోయింది, ఇది స్లో చేసుకొని మళ్ళీ దాని వెనక్కే తీసుకెళ్ళాడు. ఇది వచ్చేసరికి ఫస్ట్ టోల్ గేటు చిలకలూరుపేట దాటిన తర్వాత. నేను చిలకలూరుపేట వచ్చింది అనుకున్నాను. మామూలుగా చాలా బస్సులు చిలకలూరుపేట మీద నుంచి వెళ్తాయి కదా, కాకపోతే చిలకలూరుపేట బయట నుంచి అది వేసాడు కాబట్టి ఇంకో రోడ్డు ట్రాఫిక్ ఉండకుండా, సో అందుకని అవి బయట నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి. అదొకటి చూసుకోండి మీరు. ఇప్పుడు మనకిప్పుడు ఇంటర్సిటీ బస్సు అయితే ఉంది, ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు. దాన్ని అయితే దాటేస్తుంది. ఈ బస్సు వచ్చేసరికి వాల్వో 9600S బస్సు కదా. నేనైతే సీటింగ్ బుక్ చేసుకున్నాను, ఏసీ బస్సు ఇది, ఏసీ సీటింగ్ బస్సు. ఇందాక చూపించడం కుదరలేదు. సీటింగ్ అయితే ఇలా ఉంది, లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. చాలా అయితే బాగుంది బస్సు. ఇదిగోండి, మనం ఎక్కిన బస్సు ఇదే, ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ది వాల్వో 9600S. సేమ్ ఇది 2 ఉన్నాయి ఈ బస్సులు, సేమ్ రూటు. అది రాజమండ్రి నుంచి, ఇది వేరే రూట్లో అని చెప్పాడు. వైజాగ్ నుంచి ఒకటి, రాజమండ్రి నుంచి ఒకటి అని చెప్పాడు. నేను డ్రైవర్ని కనుక్కున్నాను. దీనికైతే ఎదురు సీట్కి అసలు ఏం లేవు, జస్ట్ ఒక హ్యాండిల్ ఉంది. పైన ఏసీ వెంట్ ఉంది, దాని పక్కనే లైట్ ఉంది. లైట్ అక్కడ స్విచ్ ఆఫ్ చేశారు, అందుకే వెళ్ళకలేదు. మనకి బాటిల్ హోల్డర్ వచ్చేసరికి హ్యాండిల్ ఉంది కదా, హ్యాండ్ రెస్ట్, దాని కింద అయితే ఉన్నాయి బాటిల్స్ది. పక్కన మనకి ఫోన్ హోల్డర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ ఉంది, టైప్ సి ఉంది, అండ్ ఇది కూడా ఉంది యూఎస్బి టైప్. టైం వచ్చేసరికి 4:30 అయితే అవుతుంది, 4:20 అయింది టైము. ఇక్కడ రెస్ట్ స్టాప్ అయితే ఆపారు, నేను అక్కడ కాఫీ తాగాను. 30 రూపీస్ అంట కాఫీ. బెంగళూరులో కూడా అంత రేట్ లేవు. ఈ బస్సులో ఆపే దగ్గర మాత్రం చాలా రేట్లు అయితే ఉంటాయి. 4:30 తర్వాత స్టార్ట్ అయింది బస్సు. ఈ బస్సు వచ్చేసరికి నాకు టికెట్ ప్రైజు 790 రూపీస్ అయితే పడింది. ప్రజెంట్ టైం వచ్చేసరికి 10 to 5 అయితే అయింది. ఇక్కడ హొస్కోట అనుకుంటుంది, హొస్కోట దగ్గరలో ఆపారు బస్సు అయితే. ఇంకోటి ఏంటంటే, ఈ బస్సులో మనకి 790 రూపీస్ పడింది కదా, స్నాక్స్ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు 1/2 లీటర్ది. నా పక్కన అయితే ఎవరు రాలేదు, బస్సు ఖాళీగా ఉంది. టికెట్స్ అయితే ఎక్కువ బుక్ చేసుకోలేదు అనుకుంటా, ఖాళీగా ఉంది బస్సు. మంచు అయితే ఫుల్గా పడింది. నేను నైట్ బాగా నిద్రపోయాను. దుప్పటి మీద కూడా ఎక్స్ప్రెస్ లైన్ అనే అది ఉంది వాళ్ళ లోగో.
దాని మీద ప్రింట్ చేసి ఇచ్చారు. దుప్పటి ఒకటి ఇచ్చారు, స్నాక్స్, వాటర్ బాటిల్. టైం వచ్చేసరికి 7 అయింది. నేను అక్కడ చిలకలూరుపేటలో 11కి ఎక్కితే బెంగళూరు వచ్చేసరికి 7:30 అయిద్దని చెప్పారు. చాలా ఫాస్ట్గా అయితే తీసుకొచ్చేసారు. ఇది వచ్చేసరికి ప్రైము అంటే అష్యూర్డ్ అనమాట. నేను ఈజ్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాను. మీరు మ్యాక్సిమం ఈజ్ మై ట్రిప్లో తక్కువ ఉంటాయి బస్ టికెట్ ప్రైజులు. మీరు దాంట్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజ్ మై ట్రిప్ క్రెడిట్ కార్డు కూడా ఉండింది. ఈజ్ మై ట్రిప్ క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా దాంట్లో డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. చెక్ చేయండి. బెంగళూరు దగ్గరికి అయితే వచ్చేసాను. నేను దిగాల్సిన ప్లేస్ కేఆర్పురం. ఇది వచ్చేసరికి సింగిల్ సైడ్ ఎట్లా ఉంది. ఈ బస్కి వచ్చేసరికి కింద మొత్తం సీటింగ్, పైన స్లీపర్స్ ఉన్నాయి. ఇది సీటర్ కమ్ స్లీపర్. బెంగళూరులో అయితే రీచ్ అయిపోయాను నేను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు ఈ వ్లాగ్ కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.